లోకేష్ విజన్ బ్లూ ప్రింట్ సిద్ధం. యువగళం పాదయాత్ర నుంచి తన మార్కు పాలిటిక్స్ చేసి చూపిస్తూ ఇటు కార్యకర్తలకు అటు నేతలకు భరోసా ఇస్తున్నారు నారా లోకేష్. తనను నమ్ముకున్న వారికి తగిన ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు తన మార్కు విజన్ని చూపించాలని ఫిక్స్ అయ్యారు. చంద్రబాబును చూస్తే ఒక బలమైన ముద్ర కనిపిస్తుంది. ఆయనను విజనరీ అంటారు. అంతేకాదు, సైబరాబాద్ రూపకర్తగా, నిర్మాతగా బాబుకు ఎనలేని పేరుంది. అలాగే ఐటీ సృష్టికర్తగా హైదరాబాదులో ఐటీ వైభవానికి ముఖ్య కారకుడిగా బాబునే చెప్పుకుంటారు. ఇక వైఎస్ఆర్ విషయానికి వస్తే సంక్షేమానికి కేరాఫ్గా ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. ఇలా నాయకులు ఎవరైనా తమదైన ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూనే పాలిటిక్స్లో దీర్ఘకాలం మనగలుగుతారు. ఇప్పుడు లోకేష్ కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఆయనకు బ్రహ్మాండమైన శాఖలు దక్కాయి. వాటితోనే తన విజన్ ఏంటో చూపించాలని లోకేష్ తాపత్రయపడుతున్నారు. లోకేష్ చేతిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మానవ వనరులు, భారీ పరిశ్రమలు లాంటి శాఖలు ఉన్నాయి. ఏపీలో ఐటీని విస్తరించాలని లోకేష్ చూస్తున్నారు. తద్వారా తన తండ్రికి హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతగా వచ్చిన పేరును తాను కూడా సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా భారీ పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అందించాలని లోకేష్ తన మార్కు చూపించాలని ఆరాటపడుతున్నారు. ఇక విద్యాశాఖలు సైతం ఆయన సంస్కరణలు చేపట్టాలని చూస్తున్నారు. ఏపీలో ఉన్న మొత్తం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం, పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని అందించడం, అలాగే అప్ టు డేట్గా ఏపీలో విద్యా వ్యవస్థ ఉండేలా చూడడం, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం వంటివి చేయాలని లోకేష్ భారీగానే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక లోకేష్ తన యాక్షన్ ప్లాన్లో భాగంగా వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించేలా ప్రోగ్రాం డిజైన్ చేసి పెట్టుకున్నారు. అంతేకాకుండా రానున్న 2 ఏళ్ల కాలంలో తన శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఆకస్మిక తనిఖీల పేరుతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను లోకేష్ సందర్శించారు. వచ్చే నెల నుంచి ఈ తరహా సందర్శనలు ఉంటాయని అంటున్నారు. తద్వారా ఆయా పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడి సమస్యలు, విద్య, వాతావరణం ఇవన్నీ కూడా తెలుస్తాయని, దాంతో పరిష్కారం చేయడం సులువవుతుందని భావిస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో చాలామంది విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు. అయితే మండలి వెంకటకృష్ణారావు 1970 దశకంలో విద్యాశాఖ మంత్రిగా కాంగ్రెస్ హయాంలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎన్టీఆర్ హయాంలో ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు సాధించారు. ఇప్పుడు చూస్తే చిన్న వయసులోనే ఈ పదవిని చేపట్టిన నారా లోకేష్ సైతం మంచి విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారట. దాంతో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.